రకరకాల మనుషుల్ని చూసుంటారు, వాళ్ళని సృష్టించిన రకరకాల దేవుళ్ళ కోసం వినుంటారు. కానీ ఈ స్టోరీ మనుషులదో వాళ్ళని సృష్టించిన దేవుళ్ళదో కాదు. మనిషి అవతారంలో ఆ దేవుడు నాట్యమాడితే దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ 2 festivals ఆన్ సేమ్ డే. బంగారమ్మ తల్లి జాతర అండ్ పోలమామ తల్లి జాతర. ఇప్పుడంటే జాతర అంటే సాయంత్రం వెళ్తున్నాం కానీ వీధుల్లోకి. చిన్నప్పుడు జాతర వస్తుందంటే 1 week ముందే చాలా ప్లాన్స్ వేసేవాళ్ళు. ఏం కొనుక్కోవాలి, ఏం వేసుకోవాలి, అమ్మ నాన్నల దగ్గర ఎంత కలెక్ట్ చేయాలి, చాలా ప్లాన్లు వేసి వాళ్ళని చాలా విసిగించి ఆ మనీ అంతా కలెక్ట్ చేసి పొద్దున్నే జాతరలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగాగు, మరీ ఎక్కువ ఫీల్ అవ్వద్దు. చిన్నప్పుడు బొమ్మలు కొనుక్కోమని ఇచ్చిన డబ్బులతో ఎన్ని లాటరీ టైర్లు కొన్నాం, ఎంత బాగొట్టాం. మర్చిపోయి పెట్టి అవి చెప్పాలి ముందే. అసలు మా జాతర కోసం చెప్పాలంటే ఒక్కో ప్లేస్లో ఒక్కో మినీ కాన్సర్ట్లు జరుగుతూ ఉంటాయి. ఓ పక్క ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తుంటారు, ఇంకో పక్క ఆడియన్స్ పర్ఫార్మెన్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మాకు ఇది జాతర మాత్రమే కాదు, 1 year గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. జాతరలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాళీమాత పర్ఫార్మెన్స్. ఇంతమంది అమ్మవార్లు ఉంటుండగా కాళీమాతని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలుసా? కాళికామాత అంటే పవర్ఫుల్, అంటే జనాలకి అట్రాక్షన్ గా అమ్మవారు ఆడుతుంది అన్న ఫీలింగ్ తో చూస్తారన్న. ఆ ముఖం మీద బ్లూ కలర్ పడేటప్పటికి ఇంకా అమ్మవారు కాళికామాత అన్న ఫీలింగ్ వస్తుంది చూసిన వాళ్ళకి. స్టార్టింగ్ కొబ్బరితో కూడా ఆ కొబ్బరితో కూర్చుంటే ఆ 10 నిమిషాలు కూడా ఆవిడ మనతో ఉన్నట్టుగా మనం భావించాం. అలాగే చూసేవాళ్ళు కూడా ఆవిడ వచ్చి నాట్యం చేస్తున్నాము. మనం చూసినంత బ్యూటిఫుల్గా అయితే వాళ్ళ స్టోరీ ఉండదు. అసలు వాళ్ళ స్టోరీ వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళు వేషం వేస్తున్నారంటే వేసారు వేషం అనుకుంటారు, కానీ వాళ్ళు పాడే బాధ ఎవరికి తెలియదని. ఏదో జనాలని మేము మమ్మల్ని చూసి ఆనందపడతాం తప్ప వాళ్ళు వేసిన వేషానికి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎవరికి తెలియదు. ఆర్టిస్టుకి అసలు తగిన గుర్తింపు లేదన్నయ్య. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఓ చులకనగా చూడటం, వీళ్ళు వేసేది ఇదే కదా అన్న ఫీలింగ్ వచ్చింది ప్రతి ఒక్కరు. కొన్నిసార్లు వాతావరణం చల్లగా ఉంటుంది, కొన్నిసార్లు మధ్యాహ్నం పూట ఎక్కిస్తారు, అప్పుడు లోపల ఉడికిపోతుంటాం. వాళ్ళు దాదాపు 10 kgs, మినిమం 10 kgs నుండి 40 kgs, 50 kgs వరకు బరువుగల సెట్ని వేసుకొని పర్ఫామ్ చేస్తుంటారు. అది కూడా 6 to 8 hours కంటిన్యూస్గా. బ్యాటరీ వెనకాల లైటింగ్ సంబంధించింది మొత్తం మన బాడీకి కట్టి దండలో వేసేటప్పటికి ఒక 40 kgs వస్తాయి. వాళ్ళు వేషం వేస్తున్నారంటే వాళ్ళ ముఖం నిండా గమ్ము ఉంటుంది, రంగు పాముతాం, ఒంటి నిండా బాడీ అంతా కలర్ కొట్టుకుంటుంది. ఈ వేషం అయిపోయిన తర్వాత అది కడుక్కుంటే దగ్గర ఒక గంటన్నర పడుతుంది. మళ్ళీ అవలోకలకి తోమాల, అది తోమితేనే కానీ కలర్ రాదు. ఆ కలర్ కూడా ఈ వాళ్ళు తోమితే పోయే కలర్లు కాదు. ఇవి దగ్గర 2 రోజులు 3 రోజుల దాకా కలర్ అలాగే ఉంటుంది. ఏంటంటే మాకు కళ్ళను వదలలేక దీని మీద బతికే వాళ్ళం. ఎలా ఉన్నా సరే ఇది ఒక ఆనందంగా చేసుకోవడమే. ఫైర్తో పర్ఫామ్ చేసినప్పుడు చాలా కిక్ ఇస్తుంది కదా, కానీ మనకి ఎంత కిక్ ఇస్తుందో దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఫైరింగ్ అనేది కిరీటంలో నుంచి వస్తుంది. అది కాకుండా మామూలుగా డీజిల్తో ఫైర్ చేస్తారు, కింద పెట్రోల్తో ఆర్ట్ వేస్తారు, బొమ్మ వేస్తారు. దాంట్లో కూడా ఫైర్తో మేము కింద కర్పూరం అది పెట్రోల్ వేస్తాం. కాళ్ళు కూడా అవి కాలుతుంటాయి. ఎదుటి వ్యక్తికి సంతోషం కలగాలంటే మనం కొంత ఇబ్బంది పడాలి. వాళ్ళు ఇంత కష్టపడి పర్ఫార్మెన్స్ చేస్తుంటే చాలామంది కావాలనే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళనే కాదు,
చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళ వర్క్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చారు కదా, ఒకసారి ఆలోచించండి. ఒక ఆర్టిస్ట్కి నిజంగా ఏం కావాలో తెలుసా? వాళ్ళ కష్టానికి చిన్న ఎప్రిసియేషన్, వాళ్ళ ఆర్ట్కి రెస్పెక్ట్ ఇస్తే చాలు. ముందు కళను గుర్తించాలి. కళను గుర్తిస్తే మమ్మల్ని గుర్తించినట్లే. చూసి బాగుందంటే చాలన్న, మనకి ఏం అక్కర్లేదన్న. మేకప్ చేశారు బాగుంది అన్న ఇది ఉంటే చాలన్న. ఊర్లు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి వెళ్తారు కళాకారులు. అక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చే స్పందనని, వాళ్ళ ఆనందాన్ని, మనం చేసే విధానాన్ని చూసి వాళ్ళు కొట్టే చెప్పట్లేం కళాకారులు అనేవాళ్ళు ఆదరిస్తున్నారు. ముందు ఏంటంటే కళామతలు ఉంటేనే మేము ఉన్నాం ఈ రోజును బట్టి. ఆ కళను నేర్చుకుని మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎంతో ఆదరణ పొందారు కళను నమ్ముకుని. అటువంటిది మమ్మల్ని కూడా అలా గుర్తించాలి. మేము బతుకుతుందే కళ కోసం అని. మాకలంటే ఎంతోమంది ఉన్నారు. ఈ రోజు దగ్గర ఒక 30-40 ట్రూపులు ఆడతాయి వైజాగ్లో. ఇంక అందరూ ఈ కళ మీదే ఆధారపడిన వాళ్ళన్న. ఇంక దీనికి తప్ప ఇంకోటి చేసే విధానం లేకుండా ఇంక అందరూ ఈ కళ మీదే బతికిన వాళ్ళు. అంటే కళ వదిలి వెళ్ళలేక ఇప్పుడు మానేసిన మళ్ళీ 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత ఏదో వేషం వేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నవాళ్ళే అందరూ. వాళ్ళ లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఒక పెద్ద ఈవెంట్ చేయడం, లేదంటే ఎక్కువ డబ్బులు రావడమా? భద్రాచలం దగ్గర మల్లూరు అనే ఊరిలో లక్ష్మీనరసింహ స్వామి వారిది దేవస్థాన ప్రోగ్రాం అనమాట. అక్కడికి వెళ్తే మేము వేసే డ్యాన్స్ని గుర్తించి, మా కళను గుర్తించి మా అందరికి కలిపి సన్మానం చేశారు. అది నా లైఫ్లో మంచి మూమెంట్ అనమాట. అలా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకుంటే చాలు. మేము ప్రతి దగ్గరికి వెళ్తుంటాం. చాలామంది కమిటీ సభ్యులు వేసిన ప్రదక్షిణలు చూసి పర్సనల్గా వచ్చి చాలా బాగా చేశారండి, చాలా బాగుంది, మా ఊరు మొత్తం కూడా ఇలాంటి ప్రదర్శన చూడలేదు, ఇంత బాగా చేశారు, ఊరందరినీ కూడా మీరు ఆకర్షించారు అని వాళ్ళ నుంచి వచ్చి పెద్దవారు, కమిటీ వారు, ప్రెసిడెంట్ వాళ్ళు మమ్మల్ని అన్నప్పుడు, సన్మానాలు చేసినప్పుడు ఆనందం మరి వర్ణించలేను సార్, మాటల్లో వర్ణించలేదు. గుర్తింపు ఉండాలని. డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతే అది కాదు. డబ్బులు శాశ్వతం కాదు. కళను నమ్ముకున్న వాళ్ళు కళను గుర్తించి మాకు ఒక విలువ ఉంటే చాలు. కళాకారులు కోరుకునేది మరి ప్రేక్షకుల నుంచి చప్పట్లు, వాళ్ళ అభిమానాలు. అంతకుమించి మనకు కళాకారులు కోరుకునేదే ఉంటుంది సార్. అండ్ ఫైనల్గా ఎప్పుడెప్పుడని ఎదురు చూసే అగ్నిగుండాలు. సాయంత్రం కర్రలు కాల్చినప్పటి నుంచి గుండం స్టార్ట్ అయిన వరకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. గుండం తొక్కడం 9 గంటలు స్టార్ట్ చేస్తే 8:30కి మేము అక్కడ చూడడానికి రెడీగా ఉంటాం. అగ్నిగుండంలోకి నార్మల్గా వెళ్ళడమే చాలా కష్టం. అలాంటిది శూలాలు గుచ్చుకొని ఎంతో బరువుతో వెళ్తూ ఉంటారు భక్తులు. చూసారుగా మా ఊరి జాతరలో. మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేశారు.